నగరంలోని జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లలో నీటి మట్టాలు గణనీయంగా పెరిగాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగరానికి తాగునీరు అందిస్తున్న జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద నీరు చేరుతుంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అయితే వరద నీరు చేరడంతో 2 జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నాము. హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే 1764 అడుగులు అయితే ఇప్పటికే దాదాపు 1762కు చేరుకుంది. మరొక 2 అడుగులు చేరితే గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉంది. దాదాపు గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అయితే 2 జంట జలాశయాలకు భారీగా నీరు చేరుతుంది. ముఖ్యంగా ఏదైతే ఏసీ వాగు, చేవెళ్ళ, అదేవిధంగా తాండూరు, మొయినాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఏసీ నదిలో ప్రవాహం పెరగడంతో పాటు గత వారం రోజులుగా కూడా హిమాయత్ సాగర్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. ముఖ్యంగా ఇప్పటికి ప్రస్తుతానికైతే 300 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ఉంది. తాజాగా వర్షాలు కురుస్తుండడంతో రాబోయే రోజుల్లో కూడా భారీ వర్షాలు పడడంతో మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉందని కూడా జలమండలి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. అదేవిధంగా వికారాబాద్, చేవెళ్ళ, శంకరపల్లి లాంటి ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ముఖ్యంగా మూసీ నదిలో కూడా ప్రవాహం పెరిగిపోయి ఉస్మాన్ సాగర్ అయితే నిండుతుంది. అయితే మొత్తం ఉస్మాన్ సాగర్ పరిశీలిస్తే మాత్రం దాదాపు ఈ 2 ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాల నుండి దాదాపు 40 ఎంజీడీల నీరు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, అదే గండిపేట్ మరియు హిమాయత్ సాగర్ 2 జంట జలాశయాలు కూడా భారీగా నీటి మట్టాలు అయితే పెరుగుతూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిరంతరం వర్షాలు పడడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వర్షాలు కురవడంతో భారీగా వరద నీరు అయితే 2 జంట జలాశయాల్లో చేరుతుంది. తాజాగా మనం ఉస్మాన్ సాగర్ అయితే మొత్తం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు 1790 అడుగులకు కానీ ఇప్పటికే నీటి మట్టం 1782 అడుగులుగా చేరుకుంది. అయితే రిజర్వాయర్ రోజుకు 100 క్యూసెక్ల నీరు మధ్యలో అదే ఉస్మాన్ సాగర్ జలాశయంలోకి వచ్చి చేరుతుంది. అదేవిధంగా హిమాయత్ సాగర్ పూర్తి FTL మొత్తం పూర్తి ట్యాంక్ లెవెల్ దాదాపు 1763 అయితే అడుగులకు గాను దీనికి నీటి మట్టం ఇప్పటికే 1761 అడుగులకు చేరుకుంది. అంటే వరద గేట్లు తెరవడానికి దాదాపు ఇంకా 2 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. అయితే నిరంతరం కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వరద నీరు రోజుకు 300 క్యూసెక్ల పైగా వరద నీరు ఇంట్లో ఉంది. కాబట్టి అయితే ఇంకా భారీ వర్షాలు కురిస్తే మాత్రం గేట్లు తెరిచేందుకు కూడా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే 2 జంట జలాశయాలు కూడా నగరానికి తారునీరు అందిస్తున్న ఈ 2 జంట జలాశయాలు కూడా ఇప్పటికే నిండుకుండలా మారాయి. మొత్తం ఇప్పటికే అధికారులు కూడా ఇప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ 2 జంట జలాశయాలు భారీగా వరద నీరు చేయడంతో ముఖ్యంగా ముంపు ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాలకు కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూడొచ్చు, మొత్తం 1763 FTL పరిధికి గాను ఇప్పటికే 1760కి చేరుకుంది నీటి మట్టము. మరి ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఎప్పటికైతే వరద నీరు పెరిగితే మాత్రం గేట్లు తెరిచేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే 2 జంట జలాశయాలు కూడా దాదాపు గండిపేట జంట జలాశయం భారీగా వరద నీరు చేరుతుంది. హిమాయత్ సాగర్ కూడా పూర్తిగా నిండింది. ఏదైతే FTL పరిధిలో దాదాపు 2 అడుగులు మాత్రమే మిగిలి ఉంది. పూర్తిగా మరింత వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి గేట్లు తెరిచేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తిగా నిండితే మాత్రం గేట్లు తెరిచేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సత్యరెడ్డితో అరుణ్.